పూర్వం నచికేతుడు అనే తెలివైన చిన్న బాలుడు ఉండేవాడు. ఒకసారి ఆయన తండ్రి దానం ఇచ్చేటప్పుడు బలహీనమైన ఉపయోగం లేని ఆవులను ఇచ్చాడు. ఇది చూసి నచికేతుడు చాలా బాధపడ్డాడు. నచికేతుడు తన తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు, మరి నన్ను ఎవరికి దానం చేస్తారు అని పదేపదే అడిగాడు. కోపం వచ్చిన తండ్రి, నేను నిన్ను యముడికి ఇచ్చేస్తాను అని అన్నాడు. తండ్రి మాటను నిలబెట్టడానికి నచికేతుడు వెంటనే యముడి లోకానికి బయలుదేరాడు. నచికేతుడు యముడి ఇంటికి చేరుకునేసరికి యముడు అక్కడ లేడు. యముడు తిరిగి వచ్చే వరకు నచికేతుడు 3 రోజులు ఆహారం, నీరు లేకుండా ఆరుబయట వేచి ఉన్నాడు. తిరిగి వచ్చిన యముడు నచికేతుడి సహనం, ధైర్యం చూసి చాలా సంతోషించాడు. బాలకా, నువ్వు 3 రోజులు వేచి ఉన్నందుకు నేను నీకు 3 వరాలు ఇస్తాను. అడుగు అని అన్నాడు. నచికేతుడు మొదటి 2 వరాలను తండ్రి కోపం చల్లారడానికి, జ్ఞానం పొందడానికి ఉపయోగించాడు. 3వ వరంగా ఆయన మరణం తర్వాత ఏమీ జరుగుతుంది? ఆత్మ యొక్క రహస్యం ఏమిటి అని అడిగాడు. యముడు నచికేతుడిని పరీక్షించాలని అనుకున్నాడు. బాలకా, ఈ వరం వద్దు. బదులుగా నేను నీకు బోలెడంత బంగారం, రాజ్యం, గుర్రాలు, సుఖాలు ఇస్తాను. ఇవి తీసుకుని వెళ్ళిపో అని అన్నాడు. కాని నచికేతుడు ధైర్యంగా, యమధర్మరాజా, ఈ సంపదలన్నీ శాశ్వతం కాదు. మనిషి జీవితంలో నిజమైన సంతోషం, జ్ఞానం మాత్రమే ముఖ్యం. నాకు కేవలం ఆత్మరహస్యం గురించి మాత్రమే చెప్పండి అని అన్నాడు. నచికేతుడి తెలివితేటలు, సత్యం పట్ల ఉన్న నిబద్ధత చూసి యముడు మెచ్చుకున్నాడు. అప్పుడు యముడు ఆత్మ మరియు జ్ఞానం యొక్క గొప్ప రహస్యాలను నచికేతుడికి బోధించాడు. పిల్లలు, గుర్తుంచుకోండి, జీవితంలో తాత్కాలికమైన సుఖాలు, బహుమతులు వస్తూ పోతూ ఉంటాయి. కాని నిజమైన జ్ఞానం మరియు సత్యం మాత్రమే ఎప్పుడూ మనతో శాశ్వతంగా ఉంటాయి. అందుకే ఎప్పుడూ మంచి విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నించాలి.